సమాధానం చెప్పాలని చెప్పేసి అందరూ మనం చేస్తున్నారు. మీకు మీ మధ్యన పోలీసు వ్యవస్థ ఉంది. ఈ పోలీసు వ్యవస్థ ఒక బ్రోకర్ లాగా తయారయ్యి ప్రతి కోడి పందెం నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసి మీకు ఇచ్చిన మాట వాస్తవా కాదా ప్రజలకు శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. మరి ప్రతి డిపార్ట్మెంట్ నుంచి మీరు వసూలు చేశారు. అక్కడ నిర్వహిస్తున్నటువంటి చిన్న చిన్న స్టాల్స్, కాఫీ హోటల్స్, టిఫిన్ హోటల్స్ రోజుకి 3,000 నుంచి 4,000 రూపాయలు, పాప చిన్న చిన్న చిరు వ్యాపారుల దగ్గర నుంచి మీరు 3 రోజులకి 10,000 రూపాయలు మీ కార్యకర్తలు వసూలు చేశారంటే ఈ డబ్బంతా ఎక్కడికి వెళ్ళిపోయిందో సమాధానం చెప్పాలని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాను. అక్కడ సరైన సౌకర్యం లేదు. మీరేదో అక్కడ విపరీతమైనటువంటి కార్యక్రమాలు చేసేస్తున్నారు అని చెప్పేసి ప్రజలందరూ అపోహపడి మీ దగ్గరికి వస్తే గంటలాది తరబడి ట్రాఫిక్ ఆగిపోయినటువంటి పరిస్థితి. ఈ ట్రాఫిక్ ఆగిపోవడానికి కారణం మీరు కాదా అని నేను అడుగుతున్నా. కోట్లాది రూపాయలు తెచ్చినటువంటి సిఎస్ఆర్ నిధుల నుంచి మీరు సరైనటువంటి వెడల్పోయినటువంటి రోడ్లు వేసారా లేదా మీరే ఆత్మవిమర్శ చేసుకోవాలి. ప్రజలందరూ గమనిస్తున్నారని చెప్పేసి సందర్భంగా మనం చేస్తున్నాను. ఈ నియోజకవర్గంలో స్థానికంగా ఒక ప్రధాన భూమికి పోస్తున్నటువంటి ప్రభుత్వ అధికారి ఆమె భర్త కాంట్రాక్టులు చేస్తున్నాడా లేదా ఈ నియోజకవర్గంలో అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నాను. దీనికి సమాధానం చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. స్వయాన ఆర్డీఓగా ఉన్నటువంటి ఆర్డీఓ గారి భర్త కాంట్రాక్టులు చేస్తున్నారంటే ఎంత సిగ్గుసేటో ఒక్కసారి ప్రజలందరూ గమనిస్తున్నారు. మీ పార్టీ వాళ్ళే మిమ్మల్ని తిట్టుకుంటున్నారు. ఒక్కసారి గమనించుకోండి. స్థానిక శాసనసభ్యులు వారని చెప్పేసి మీకు మనవి చేస్తున్నారు. అభివృద్ధి ముసుగులో మీరు చేస్తున్న కార్యక్రమం ఏంటి? మీరు చేస్తున్నటువంటి నిధులు ఎన్ని? మీరు చేసినటువంటి డెవలప్మెంట్ ఎంత? మీరు ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే అనే మాట మరిసిపోయి స్థానికంగా మీ ఇంటి దగ్గర లేకపోతే మీ మండలంలోనే ఒక్కచోటే అభివృద్ధిని చేస్తామని చెప్పడం ఎంతవరకు ధర్మం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను. ఇదే సందర్భంలో నియోజకవర్గంలో ఉన్నటువంటి 4 మూలల నుంచి కూడా మీరు అభివృద్ధి చేయవలసిన అవసరం ఉందా లేదా నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను. మరి వాడలరేవు కూడా బీచ్ ఉంది. అల్లవరం మండలం నుంచి వాడలరేవు కూడా బీచ్ ఉంది. అల్లవరం మండలం నుంచి కూడా మీకు ఓట్లు ఎక్కువ వచ్చినాయి, మీకు మెజార్టీ వచ్చింది. అల్లవరం మండలంలో ఉన్నటువంటి బీచ్ సముద్రంలో కొట్టుకుపోయి ఓఎన్జీసీ అక్కడ పాడైపోతుంటే మీరు ఎందుకు పట్టించుకోవట్లేదు సమాధానం చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను ఎమ్మెల్యే గారిని ప్రశ్నిస్తున్నాను. మరి అల్లవరంలో ఉన్నటువంటి బీచ్ను కూడా మీరు డెవలప్ చేయాలి కదా, ఎందుకు చేయట్లేదు ఎమ్మెల్యే గారు? మీ స్వార్థ ప్రయోజనాల కోసం మీ సొంత ఊరిని చూసుకుని కాంట్రాక్టుల దగ్గర నుంచి షాపింగ్ మాల్ దగ్గర నుంచి అదేవిధంగా పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నటువంటి ఉద్యోగస్తుల దగ్గర నుంచి కూడా మీరు వసూలు చేశారని ప్రజలు చెప్పుకుంటున్నారు. ఇది నిజమా కాదా? దీని మీద పూర్తిగా శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి సందర్భంగా మనం చేసుకుంటూ మరి ఈ సందర్భంగా ఈ కోనసీమ జిల్లాలో